ఏపీలోని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ ఇన్ఛార్జీల వ్యవహారం నాయకత్వానికి సమస్యగా మారింది. గత ఎన్నికలకు ముందు పార్టీ చేసిన బదిలీల ప్రయోగం వికటించింది. ఓడిపోయిన నియోజకవర్గాలలో ఉండలేక పాత స్థానాలకు పోదామంటే ఖాళీ లేక సతమతమవుతున్నారు. దీంతో సమన్వయకర్తలు క్రియాశీలకంగా లేని సీట్లలో పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. బాపట్ల జిల్లాలో ఈ సమస్య చిక్కుముడిగా తయారైంది. ఇంతకీ యాక్టివ్గా లేని వైసీపీ కోఆర్డినేటర్లు ఎవరు? అలాంటి వారి విషయంలో పార్టీ అధినాయకత్వం ఆలోచనలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. బాపట్ల జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జీల పంచాయతీ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఓడిపోయిన స్థానాల్లో ఇన్ఛార్జిగా ఉండలేవని కొందరు చెబుతుంటే, మరికొందరు పోయిన చోటే వెతుక్కుంటామన్న ఉద్దేశంతో పరాజయం పాలైన నియోజకవర్గాల్లోనే కొనసాగుతామంటున్నారు. దీంతో కోఆర్డినేటర్ల సమస్య వైసీపీలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 2019లో వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మేరుగు నాగార్జున్ను గత ఎన్నికల్లో సంతనూతలపాడుకు బదిలీ చేయడంతో అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గం వైపు తొంగి చూడటం లేదు. దీంతో ఇన్ఛార్జ్ యాక్టివ్గా లేకపోవడంతో అక్కడ పార్టీ ఉనికి ప్రమాదంలో పడింది. నాగార్జున కోసం అప్పటి ఎమ్మెల్యే సుధాకర్ బాబును పక్కకు తప్పించారు. ఈయన పార్టీ మారే ప్రయత్నం చేయడంతో బుజ్జగించి వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సంతనూతలపాడు ఇన్ఛార్జిగా నాగార్జున యాక్టివ్గా లేకపోవడంతో తనకు బాధ్యతలు అప్పగించాలని సుధాకర్ బాబు కోరుతున్నారు. కానీ పార్టీ నాయకత్వం ఈ దిశగా దృష్టి పెట్టలేదు. ఒక కొండపి వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికోట అశోక్బాబుకు గత ఎన్నికల్లో వేమూరు టికెట్ ఇచ్చారు. కానీ టీడీపీ అభ్యర్థిగా నక్క ఆనంద్ బాబు చేతిలో ఓడిపోయిన తర్వాత ఇక్కడే ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీని పటిష్టం చేస్తున్నారు. అయితే సంతనూతలపాడు సమన్వయకర్తగా ఉన్న మేరుగు నాగార్జున గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన వేమూరుపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రికి బాపట్ల జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. వేమూరు ఇన్ఛార్జ్ అశోక్ బాబును మార్చితే మినహా నాగార్జునకు అవకాశం రాదు. ఒకవేళ అశోక్ ను కొండపై పంపిద్దామనుకున్నా అక్కడ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సమన్వయకర్తగా ఉన్నారు. సురేష్ 2019లో ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆదిమూలపు సురేష్ ను ఎర్రగొండపాలెం పంపే అవకాశం లేదు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. దీంతో కొండపి, సంతనూతలపాడు, వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల పంచాయతీ చిక్కుముడి సమస్యగా మారింది. ఇక మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ పరిస్థితి గాలిలో దీపంలానే ఉంది. సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇన్ఛార్జీలుగా ఉన్న స్థానాల్లో యాక్టివ్గా లేరు. దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ పిలుపుతో జరిగే ఏ ఆందోళన కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనలేని పరిస్థితి ఉంది. పేరుకు మాత్రమే కోఆర్డినేటర్లుగా కొనసాగుతున్నారు. ఇటు వేమూరు వెళ్లలేక, అటు సంతనూతలపాడులో అడుగు పెట్టలేక నాగార్జున సతమతమవుతున్నారు. వేమూరులో వరికోటి అశోక్ బాబు క్రియాశీలకంగా ఉండటంతో కదల్చలేని పరిస్థితి. సంతనూతలపాడు క్యాడర్ మాత్రం ఇన్ఛార్జిని మార్చాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడే పార్టీ యాక్టివ్ మోడ్లోకి వస్తుందన్న వాదనలో ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.